నమస్తే సార్. నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. మీ పేరు? బికారి అండి. ఏ బికారి సార్? షేక్ బికారి గారు. ఏ ఊరు సార్ మీది? మోటమర్రి అండి. మోటమర్రి. ఏ మండలం సార్? బోనకల్ మండలం. బోనకల్ మండలం. జిల్లా సార్? ఖమ్మం జిల్లా. ఓకే. మీ నాన్నగారి పేరు ఏంటండి? మైబ్ సాహిబ్ అండి. మైబ్ సాహిబ్ గారు. మీ ఫోన్ నెంబర్ చెప్తారా కొంచెం? 8584 సార్. ఇప్పుడు ఇది మీరు ఈ తోట చేశారు కదా, ఎన్ని ఎకరాలు పెట్టేది? ఇది ఎకరం అండి. ఎకరం. ఇప్పుడు దీంట్లో ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారండి? ఈ 10 ప్యాకెట్లు అండి. 10 ప్యాకెట్లు. ఏమేమో చెప్పగలరా? సుగుణ 616, శ్రీవల్లి, ఇంకో ఇతను నిహాన్. ఎక్కడ తీసుకున్నారు సార్ ఇవి? ఇది జై జవాన్ జై కిసాన్ ఏన్పూర్ అండి. ఏన్కూర్. కొత్త వెరైటీ అనే ఇచ్చాము కదా, ఫీల్డ్ పెడదాం బాగుంటది అని చెప్పి ఇచ్చాము మీకు, అంతే కదా? వెరైటీ అని చెప్పి ఇచ్చాము కదా. ఎలా ఉంది సార్ ఇప్పుడు? అసలు నెంబర్ 1 గా ఆ రోజు విత్తనం తీసుకున్న రోజు ఎంత సంతోషంగా ఉందో ఈ రోజు ఎంత సంతోషంగా ఉందండి. చూడండి సార్. మీకైతే నచ్చింది కదా సార్? నాకు నచ్చిందండి. చూడండి సార్, రైతు సోదరులు ఒకసారి చూడండి కాపు ఎలా ఉందో. ఏ చెట్టుకు చూసినా బాగా కాసింది. చూసుకున్నా అంతే, 4 పలకలు చూసుకున్నా అలానే ఉంది. రైతు చెప్పే మాటలు కొంచెం దగ్గరకు వచ్చేయండి సార్. చేను మొత్తం చూసుకున్నా, చేను మొత్తం చూపియండి ఒకసారి. ఫుల్ పెద్ద కాపు అసలు. యూట్యూబ్ లో చూపించిన చెట్లు ఏదో కాసిన చెట్లు చూపిస్తారండి, ఇక వచ్చి చూసినా అంతే ఉండాలి. పిచ్చిగా కాసింది. ఒకసారి చూసుకోవచ్చు రైతు సోదరులు. సుగుణ, నిహాన్, శ్రీవల్లి 3 వెరైటీలు. కొత్త వెరైటీ అని చెప్పేసి అది కూడా ఫీల్డ్ పెడదాం సార్ అని చెప్పేసి ఇచ్చాము. ఒకసారి చూసుకోవచ్చు. చెట్టు చూసినా ఏదైనా ఒక్కసారి చూసుకోవచ్చు. చూపించండి సార్. ఏ చెట్టు మొత్తం ఎకరం బిట్టు కదా సార్ ఇది? ఎకరం బిట్టు. ఇంకో వెరైటీ కూడా ఇచ్చి ఉన్నాము, అది వేరే బిట్టు. దానికి ఒక వెరైటీ, దానికి ఒక వీడియో చేద్దాము. ఒకసారి చూసుకోవచ్చు రైతు సోదరులు. కుచ్చు కాపు, కాయ జంప్ ఉంది, బ్లాక్ షైన్, ఆకుల కంటే కాయలు ఎక్కువ ఉన్నాయి. అసలు బాగా కాసింది అనమాట. రైతు అయితే చాలా హ్యాపీ. సార్ దీనికి ఎరువులు ఎన్ని బస్తాలు పెట్టినాయండి? దీనికి మొత్తం ఒక 10 కూడా వేయలేదండి. 10 కూడా వేయలే. ఎన్ని బస్తాలు? ఒక 7 బస్తాలు వేసుకుంటారా? 7 బస్తాలు 8 రోగానికి అయితే తట్టుకుంది. ఏమి నల్లికి ఇప్పుడు నల్లి ఎంత వృద్ధితుకున్నా గానీ ఇప్పుడు ఇంత తేటకుండా అంటే చెట్లు తట్టుకున్నారు. ఇప్పుడు మీరు కోపిస్తున్నారు కదా? అవునండి. ఈ రోజు డేట్ వచ్చేసి 29/12/2024. అంతేనండి డేట్? డేట్ అంతే. ఈ రోజు సార్ కూడా కోపిస్తున్నారు. సగం తోట అయిపోయింది. అటు చూపి కోపించింది, అటు బస్తాలు పడి ఉన్నాయి చూపి. సగం తోట చూసుకోవచ్చు, ఇంకా సగమే ఉంది. బస్తాలు కోపిస్తున్నారు. వేరే విలేజ్ పోయి ఇలానే తోట చూద్దామని చెప్పేసి ఇటు మోటమర్రి వచ్చాను. బికారి గారి తోట వచ్చి చూసాము. దానికంటే 2 ఇంతలు ఎక్కువ కాసింది. చూసుకోవచ్చు. మొత్తం కుచ్చు కాపు, కాయ జంపు, బ్లాక్ షైన్, చాలా బాగుంది. కాయలు ఎక్కువ ఉన్నాయి. కాయ సైజ్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. రైతు అయితే చాలా హ్యాపీ. ఇది ఏన్కూర్ జై జవాన్ జై కిసాన్ షాప్ లో సార్ సీడ్ తీసుకోవడం జరిగింది. చూసుకోవచ్చు. మొత్తం అంతే, ఎకరం బిట్టు అంతే. సుమారుగా ఎన్ని క్వింటాలు కాపాడు ఉండొచ్చు సార్ మీ అంచనా ప్రకారం? అంచనా అంటే ఇప్పటికి 15 దాకా పడుద్ది సార్. ఇప్పటికి 15 ఏంటండి, దగ్గర 20-25 క్వింటాలు పడ్డాయి. అంత ఐడియా ఐడియా లేదేమో. మామూలుగా ఉన్న తోటలే 30 క్వింటాలు అంటున్నారు రైతులు. ఇదైతే దగ్గర 20 నుంచి 25 క్వింటాలు పడుంటది నా అంచనా ప్రకారం. అయితే మొక్క ఎదగక ముందే కాసింది. ఇది చిన్న మొక్కలప్పుడే కాసింది. ఎదుగుదల కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు మీరు ముందస్తుగా కోపియడానికి కారణం ఏంటంటే ఎదుగుదల కోసమే కదా. జనవరి కల్లా మళ్ళీ ఇంకో స్టెప్ కాస్తదండి. ఇప్పుడు మేము తల్లాడ అనే గ్రామంలో, మల్లారం అనే విలేజ్ లో ఇచ్చాము. తల్లాడ మండలం మల్లారం అనే గ్రామంలో కూడా ఇదే వెరైటీ ఇచ్చున్నాము. సుగుణ మీకు ఇచ్చిన వెరైటీలే. శ్రీవల్లి 656, నిహాన్ 929, ఇంకా కొన్ని రకాలు ఇచ్చున్నాము. ఇలానే ఉందండి. అదైతే ఈ హైట్ ఉంది, నా హైట్ ఉంది. దగ్గర 4-5 చూసినా గానీ చాలా హైట్ ఉంది. అక్కడ దాకా పడదండి. ఇగురు వచ్చి మళ్ళీ పడాలి జనవరిలో. ఇప్పుడు ఇక ఛాన్స్ లేదు. ఇక 10 దాకా పడదు ఇక సందు లేకుండా. కొమ్మ ఇగురొచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇంకో స్టెప్ వస్తుందండి. ఇప్పుడు ఇది ఇంకో స్టెప్ వస్తుందిగా, రప్పిస్తారా? పట్టుకొని ఇగురు మందులు ఇక సంతోషంగా ఉంది. ఓకే, ఇచ్చారు నమ్మకం మీద మేము వేసాం. నమ్మకం కలిగింది అది మాకు. ఓకే, అది సంతోషం. ఇంకా నలుగురికి అయితే చెప్పగలుగుతారు కదా? చెప్పగలుగుతాం. ఫోన్ చేయమనండి, చేనుకి వచ్చి చూడమనండి సార్. ఇప్పుడు ఈ పబ్లిక్ కోసం ఏదో అనుకుంటున్నారు అనుకుంటే నాకు నెంబర్ చేయమనండి. ఎనీ టైం నా కాడే నెంబర్ ఉంటుంది.
చేనుకి వచ్చి చూసినా ఏం లేదు. మరొక్కసారి మీ ఫోన్ నెంబర్ చెప్పగలరా? 8555 8555 84 76 31. 31. అవును సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మీరైతే హ్యాపీనండి? హ్యాపీ అండి, ఓకే. సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థాంక్ యూ. తప్పు చెబుతారని కాదు, నేను ఆర్ఎంపీడైనా 5 సంవత్సరం ఇప్పుడు వేసుకోబట్టి నేను కొద్దిపాటు తెలిసిన ముందుగా అన్నిటికీ కొట్టా. నిన్న జంప్ అని రాగారు కొట్టా కాంపిటీషన్. మళ్ళీ ఈసారి మిత్రాను పెండాల ప్లేస్ కొడతా నెక్స్ట్ ఇంకా 4 రోజులకి, జనవరి రోజు. ఇక మళ్ళీ ఇక షైనింగ్ వచ్చింది. ఇప్పుడు ఈ సెట్ ఎట్టుందో షైనింగ్ ఇంకా అట్ట వచ్చింది. ఈ మందులు కోర్సు కాంపిటీషన్ కూడా బాగుండాలి, మళ్ళీ మన సొంతంగా ఉండాలి. కానీ ఓరో చెప్పారు ఆగమైంది, వాడు చెప్పిన మందు వీడు చెప్పిన మందు అనేది ఉండకూడదు. మన సొంతం ఇది 5వ సంవత్సరం నేను వేసుకోబట్టి 30 సంవత్సరాలు వేసిన రైతు కూడా మన చేలోకి వచ్చి చూడాలి. అవును, ఈ ఏరియాలో. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, ఇదే హైయెస్ట్ కాయడం ఈ ఏడైనా లేకపోతే ఇంత ముందు ఎప్పుడైనా కాసు ఉన్నదా? ఇంత ముందు ఎకరం వేసినామండి 2022లో 27 క్వింటాల్ అయింది. 27 కీర్తి తేజ. మీకు మన వెరైటీ అయితే దగ్గర 40 క్వింటాల్ టచ్ అవుతుంది అండి. నల్లి వస్తే మనం చెప్పలేము. నల్లి వచ్చినా నేను నల్లి ఒకవేళ వచ్చినా మన దగ్గర మందులు